మన జిజ్ఞాస ఛానల్లో జిఎస్ అలాగే జీకే కావచ్చు, ఇంకా సోషల్ స్టడీస్ కాంటెంట్, జనరల్ సైన్స్ కాంటెంట్, జనరల్ ఇంగ్లీష్ కాంటెంట్, రీజనింగ్ సంబంధించిన వీడియోస్ అయితే త్వరలో అప్లోడ్ కాబోతున్నాయి. కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మీకు ఇవి అందించబడుతున్నాయి. సోషల్ కాంటెంట్ అండ్ జనరల్ సైన్స్ కాంటెంట్ అయితే 6th to 10th క్లాస్ వరకు ఉన్నది ఒక్కొక్కటి కూడా టాపిక్ వైజ్గా మీకు అందించడం జరుగుతుంది. యూస్ఫుల్ కాంటెంట్ వ్యయ ప్రయాసాల కోర్చి కూడా మీకు ఉచితంగా కాంటెంట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇక టాపిక్లోకి వస్తే ఈరోజు తెలంగాణ బడ్జెట్ సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొని ఏ రకంగా అడిగే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఇదివరకు బడ్జెట్ సంబంధించి ఎలా అడిగారు వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు ప్రజెంట్ చేయడానికి ఈ వీడియో సెషన్ అయితే ఉపయోగపడుతుంది. సో దీంట్లో మొత్తం కూడా తెలంగాణ బడ్జెట్ 2022 ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముఖ్యాంశాల రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్ చూసే ముందు ఫస్ట్ అసలు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా బడ్జెట్ని ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. మనకు తెలంగాణ 2014లో వచ్చింది. 2014-15లో తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ 2014-15లో తొలి బడ్జెట్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ తొలి బడ్జెట్ని ఎప్పుడు అంటే నవంబర్లో ప్రవేశపెట్టారు. ఎందుకంటే జూన్లో మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం, June 2. జూన్లో తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఆ సంవత్సరంలో బడ్జెట్ మాత్రం November 5, 2014లో ప్రవేశపెట్టారు. దిస్ ఈస్ ద ఫస్ట్ బడ్జెట్ అన్నమాట, తెలంగాణలో తొలి బడ్జెట్. November 5, 2014 బుధవారం రోజున తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టింది ఎవరు? ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు. అతను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ వాల్యూ వచ్చేసి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల బడ్జెట్ ని తొలిసారి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. 2014-15 తర్వాత అంటే 2015-16 ఆర్థిక సంవత్సరానికి రెండో బడ్జెట్ ను కూడా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండవ బడ్జెట్ ని March 11, 2015 ఇది కూడా బుధవారం రోజు. అంటే తొలి రెండు బడ్జెట్లు కూడా బుధవారం రోజు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఫస్ట్ బడ్జెట్ నవంబర్ నెలలో, సెకండ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది 2015-16 సంవత్సరానికి మార్చి నెల 11వ తారీఖు 2015 సంవత్సరంలో బుధవారం రోజున ప్రవేశపెట్టారు. ఈ రెండవ బడ్జెట్ వచ్చేసి 1,15,000 కోట్ల బడ్జెట్ ని ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చాక మూడో బడ్జెట్ ని 2016-17 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది కూడా మార్చి నెలలో 14వ తారీఖు, మార్చి 14, 2016లో ప్రవేశపెట్టారు. సో ఇది సోమవారం. ఈ మూడో బడ్జెట్ ఏదైతే ఉందో ఇది 1.30 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ మూడో బడ్జెట్ ను కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారే ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 2017-18 సంవత్సరంలో నాలుగవసారి అంటే తెలంగాణ ఏర్పడ్డాక నాలుగవసారి బడ్జెట్ ను మార్చి 13, 2017 సంవత్సరంలో సోమవారం రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కూడా ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టారు. ఈ 2018-19 సంవత్సరంలో ఐదవ బడ్జెట్ ను తెలంగాణ ఏర్పడ్డాక ఐదవ బడ్జెట్ ఇది. సో ఇది మార్చి 15, 2018 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది గురువారం. ఈ బడ్జెట్ వచ్చేసి 1.74 లక్షల కోట్ల బడ్జెట్ ను ఈ బడ్జెట్ ని కూడా ఈటెల రాజేందర్ గారే ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆరవ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 9, 2019లో అంటే ఇది సోమవారం రోజు 1.70 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది 19-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రికి బదులుగా సీఎం ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఏడవ బడ్జెట్ ను తన్నీర్ హరీష్ రావు గారు ఈ మార్చి 8, 2020 ఇది ఆదివారం రోజు 1.83 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 8వ బడ్జెట్ ను ఇది కూడా హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఇది మార్చి 18, 2021 ఇది గురువారం రోజున 2.30 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంటే తొలిసారి 2 లక్షల కోట్ల మార్క్ దాటిన బడ్జెట్ అనమాట. ఇది 8వ బడ్జెట్. సో 8వ బడ్జెట్ ను మార్చి 18, 2021లో హరీష్ రావు గారు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఒకసారి మనం 8 బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయి, 9 బడ్జెట్స్ ఈ 2022-23 బడ్జెట్ ని కలుపుకొని
ఎవరు అత్యధికంగా ప్రవేశపెట్టారనేది కనుక మనం గమనిస్తే 2014-15 నుంచి 2022-23 బడ్జెట్ వరకు అత్యధిక సార్లు అంటే 5 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక రెండో వ్యక్తి అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండో వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే తన్నీరు హరీష్ రావు గారు ఇప్పటి వరకు 2022-23 బడ్జెట్ను కలుపుకొని మొత్తం 3 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే అధిక మొత్తంలో బడ్జెట్ అంటే 2 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ను 2 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా హరీష్ రావు వస్తారు. ఎందుకంటే 2022-23లో 2.56 లక్షల కోట్ల బడ్జెట్, అలాగే 2020-21లో 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు 2 సార్లు కూడా. కేసీఆర్ సీఎం హోదాలో ఒకసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 2022-23 బడ్జెట్ వరకు మొత్తం 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఇందులో 2 సార్లు మినహాయిస్తే అన్ని సార్లు కూడా మార్చి నెలలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రెండు ఏది అంటే సీఎం గారు ప్రవేశపెట్టిన 2019-2020 బడ్జెట్ ఒకటి, తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చిన 2014-2015 బడ్జెట్ ఒకటి. సో 2014-15లో నవంబర్ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత బడ్జెట్ విషయానికి వస్తే 2022-23 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి 7, 2022 ఇది మార్చి నెలలో వచ్చిన మొదటి సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ బడ్జెట్ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మాత్రం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పారిశ్రామిక రాయితీలను పెద్ద మొత్తంలో ఇచ్చిన అటువంటి బడ్జెట్ ఇది. 2,519 కోట్లు అంటే గతంలో కన్నా 519 కోట్లు ఎక్కువ ప్రస్తుత బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం జరిగింది. అత్యధిక పారిశ్రామిక రాయితీ ఇచ్చిన బడ్జెట్ ఈ 9వ బడ్జెట్. అలాగే మెట్రోకు కూడా 2,377 కోట్ల భారీ బడ్జెట్ను ప్రతిపాదించింది. ఇప్పటి వరకు మాక్సిమం 500 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఫస్ట్ టైం మెట్రో కోసం 2,377 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ రెండు కూడా ఫస్ట్ టైం ఎక్కువ మొత్తంలో ప్రవేశపెట్టిన అంశాలు కాబట్టి ఈ రెండింటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో పారిశ్రామిక రాయితీల కోసం 2,519 కోట్లు, అలాగే మెట్రో కోసం 2,377 కోట్ల భారీ బడ్జెట్లు ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించడం జరిగిందనమాట. 2022-23 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చేసి 2,56,958.51 కోట్లు, 256,958.51 crores అన్నమాట. బడ్జెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే బడ్జెట్లో కొత్త పథకాలు ఏమున్నాయి, 2022-23 బడ్జెట్లో కొత్త పథకాలు ఏం ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. మామూలుగా తెలంగాణ ప్రభుత్వం 2 పడకల ఇండ్లు నిర్మించడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 2 పడకల ఇండ్లు నిర్మాణంతో పాటు ఖాళీ ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు సొంతగా ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయలు అందించడానికి తీర్మానం జరిగింది. 3 లక్షల రూపాయలు అందించడం కోసం 12,000 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న పేదవాళ్ళు 2 పడకల ఇంటిని నిర్మించుకోవడానికి ఒక కుటుంబానికి 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ అందించనుంది. సో ఇట్లా అందించడం కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్లను కేటాయించడం జరిగింది. 4 లక్షల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు అంచనా అనమాట. దీనికి అర్హులు ఎవరు అంటే సొంత ఇంటి స్థలం ఉన్న పేదలందరూ కూడా దీనికి అర్హులే అనమాట. ఇకపోతే తెలంగాణ బడ్జెట్లో ఇంకో కొత్త పథకం వచ్చేసి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల కోసం రాయితీపై, ఇక్కడ మనం గమనించాలి రాయితీ ఇది పూర్తి స్థాయిలో కాదు, రాయితీపై అంటే కొంత గవర్నమెంట్ ఉంటుంది, కొంత ఆ వ్యక్తి కూడా కొంత భరించాల్సి ఉంటుంది అనమాట. రాయితీపై మోటార్ సైకిల్స్ అందించనున్నారు. వాళ్ళకి మోటార్ సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. తొలి విడత కింద 1,00,000 మంది లబ్ధిదారులకు ఈ మోటార్ సైకిల్ రాయితీపై అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం గమనిస్తే 60 సంవత్సరాల లోపు ఉన్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 21,46,000 మంది ఉన్నారనమాట. 21,46,000 మంది ఉన్నారు. అయితే వీళ్ళలో 12,68,000 మంది కార్మికులు మాత్రం వారి యొక్క సభ్యత్వాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటున్నారు. సో ఈ 12 లక్షల మంది యాక్టివ్గా ఉన్నారనమాట. సో 12,68,000 మంది కార్మికుల్లో ప్రస్తుతం 1,00,000 మంది కార్మికులకు
ఈ రాయితీపై మోటార్ సైకిల్ అందించాలని ఈ బడ్జెట్లో గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇకపోతే వృద్ధాప్య పింఛన్ల విషయానికి వస్తే ఇదివరకు 65 సంవత్సరాల వయసు వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి నిర్ణయం ఉండేది. సో 65 సంవత్సరాల వయో పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అంటే 2022-23 సంవత్సరం ఆర్థిక సంవత్సరం నుండి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం కోసం 2022-23 వార్షిక బడ్జెట్లో 11,728 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇకపోతే ఈ 2022-23 బడ్జెట్లో ప్రవేశపెట్టిన మరో ముఖ్యమైన పథకం ఏంటంటే రైతులకు రైతు బీమా పథకం ఎలాగైతే ఉందో అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద చేనేత కార్మికుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబానికి లేదా అతని యొక్క నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ బీమా పథకం కాబట్టి దీనికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ చేనేత కార్మికులకు ఈ బీమా ప్రీమియం చెల్లించడం కోసం ఈ బడ్జెట్లో 50 లక్షల రూపాయలనైతే కేటాయించడం జరిగిందనమాట. ఇక ఇదే బడ్జెట్లో ప్రవేశపెట్టిన మరో పథకం గీత కార్మికుల సంక్షేమ పథకం అన్నమాట. గీత కార్మికుల సంక్షేమానికి వాళ్ళు గీత కార్మికులు ఎప్పుడు కూడా ఆ ప్రమాదభరితమైన పనుల్లో ఉంటారు. చెట్టు పైకి ఎక్కేప్పుడు కానీ దిగేప్పుడు కానీ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారి సంక్షేమం కోసం ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. ఇక మరో కొత్త అంశం ఏంటంటే రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఈ 2022-23 బడ్జెట్లో 100 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయన్నమాట. మహిళా విశ్వవిద్యాలయంతో పాటు మరో 100 కోట్ల రూపాయలతో అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ 22-23 బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అంటే కొత్తగా 2 యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఒకటి మహిళా విశ్వవిద్యాలయం, ఇంకొకటి అటవీ విశ్వవిద్యాలయం. ఈ రెండింటికి కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం అలాగే చాలా ఉపయోగకరమైన పథకం ఏంటంటే బాలింతలు గర్భిణులలో రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ఒక కిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది ఎలా ఉంటుందంటే కేసీఆర్ కిట్ అనేది ఇదివరకు ఉండేను. ఇది 2017 జూన్ 2న ప్రారంభించారు కేసీఆర్ కిట్ అనే పథకం. దీనివల్ల 13,29,951 మంది లబ్ధి పొందడం జరిగింది. కేసీఆర్ కిట్ అమలు వల్ల 1,94గా ఉన్న ప్రసవ సమయంలో తల్లుల మరణాల రేటు ప్రస్తుతం 1,64కి తగ్గడం జరిగింది. కేసీఆర్ కిట్ ఏదైతే ఉందో దాంట్లో 15 వస్తువులు ఉంటాయి. 15 వస్తువుల్లో 11 వస్తువులు వచ్చేసి నవజాత శిశువుకు సంబంధించినవి, అంటే చైల్డ్కి సంబంధించినవి. లైక్ చైల్డ్కి ఇచ్చేటువంటి ఒక సోప్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అలాగే 4 ఐటమ్స్ వచ్చేసి మదర్కి సంబంధించినవి, అంటే మదర్ సారీస్ కావచ్చు, మదర్కి ఒక సోప్ ఇస్తారు, తర్వాత ఒక టబ్, ఒక బాకెట్ లాంటిది ఇస్తారు. వీటితో పాటు ఈ 4 అంశాల్లో కిట్ బ్యాగ్ ఏదైతే ఉందో కిట్ బ్యాగ్ని కలుపుకొని టోటల్ 15 వస్తువులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ కేసీఆర్ కిట్ మాదిరిగానే బాలింతలకు గర్భిణులకు పోషకాహార లోపం వల్ల రక్తహీనతను నివారించేందుకు మెయిన్ థీమ్ వచ్చేసి రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎందుకోసం? రక్తహీనతను నివారించేందుకు. ఈ రక్తహీనత ఎవరిలో? ముఖ్యంగా బాలింతలు మరియు గర్భిణులకు పోషకాహార లోపం వల్ల ఏర్పడే రక్తహీనత ఏదైతే ఉంటుందో దాన్ని నివారించేందుకు మాత్రం ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. మొదటగా రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో ఈ కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. 9 జిల్లాలు ఏంటి? ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో నెంబరే కాకుండా జిల్లాల పేర్లు కూడా అడుగుతూ పైలట్ ప్రాజెక్ట్ గా లేని జిల్లా ఏది, ఈ రకంగా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాల పైన కూడా జిల్లా పేర్లు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. రక్తహీనత అధికంగా రికార్డ్ అవుతున్న 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అది కొమరంభీం ఆసిఫాబాద్, కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ అండ్ ఆదిలాబాద్. ఈ 9 జిల్లాల్లో రక్తహీనత అధికంగా రికార్డ్ అవుతుందన్నమాట, బాలింతల్లో కానీ గర్భిణీల్లో కానీ. ఈ బాలింతల్లో గర్భిణీల్లో పోషకాహార లోపం
వల్ల రక్తహీనతకు గురవడం జరుగుతుంది కాబట్టి ఈ 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ని మొదటగా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఒక అంచనా అయితే వేశారు. సో 1,25,000 మంది లేదా 1.25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారనే అంచనా అయితే ఉంది. ఇది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే బడ్జెట్లో ఇంకొక పథకాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. అది బాలికా ఆరోగ్య రక్ష పథకం. సో ఇది 2022-23 విద్యా సంవత్సరం నుండి బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని తిరిగి అమలు చేయడానికి ప్రణాళికలు చేయడం జరుగుతుంది. సో ఈ పథకం ఏదైతే ఉందో బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని మొదటిసారిగా 2018-19 సంవత్సరంలో ప్రారంభించారు. 2018-19 బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో మొదటిసారి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని. ఈ పథకాన్ని కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. అప్పుడు నిలిపివేసిన ఈ పథకాన్ని తిరిగి మళ్ళీ 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుందన్నమాట. ఈ పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు, 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఈ పథకం ద్వారా వాళ్ళకి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని ఒక అంచనా అయితే ఉందన్నమాట. ఈ పథకం ద్వారా ఇదివరకు అంటే 2018-19లో ఇచ్చినప్పుడు 13 రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. 7th to ఇంటర్మీడియట్ చదివేటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరానికి ఉపయోగపడేటువంటి 13 రకాల వస్తువులతో కూడిన కిట్ని ఇవ్వడం జరిగింది. ఇది క్వార్టర్లీ అన్నమాట. అంటే సంవత్సరానికి 4 సార్లు, 3 నెలలకి ఒకసారి చొప్పున సంవత్సరానికి 4 సార్లు ఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఒక బాలికకు సంవత్సరానికి ఇచ్చే 4 కిట్ల విలువ సుమారు 1,600 రూపాయలు ఉండేను. ఇదే పథకాన్ని మళ్ళీ ఇప్పుడు 2022-23 విద్యా సంవత్సరం నుండి తిరిగి ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పథకాల గురించి డిస్కస్ చేశాము. సో ఇప్పుడు తెలంగాణ బడ్జెట్లో వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం ఏం కేటాయించారు, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. దళిత బంధు పథకం. ఈ దళిత బంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది ఈ 2022-23 బడ్జెట్లో. సో అసలు ఈ దళిత బంధు పథకం అనేది ఏంటి అనేది ఫస్ట్ మనం చూసినట్లయితే దళిత కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గవర్నమెంట్ అందిస్తుంది. ఇది రుణంగా కాకుండా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సహాయం. ఈ పథకాన్ని 2021లో గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఆగస్టు 2021లో తుర్కపల్లి మండలం, ఈ నేమ్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తుర్కపల్లి మండలం వాసాలపల్లి గ్రామంలో ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. తుర్కపల్లి మండలం వాసాలపల్లి గ్రామం. ఇది మొదట హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేశారు. ఈ పథకం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద దళిత కుటుంబాలకి ఆర్థిక చేయూత ఇచ్చి సమాజంలో వారు ఒక స్థాయిలో ఉండడం కోసం వారికి ఈ సహాయం చేయడం జరుగుతుంది. ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుంది. ఇది అప్పుగా కాకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఆర్థిక సహాయం. ఈ పథకం అమలు కోసం దళిత రక్షణ నిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేశారు. సో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా లబ్ధిదారులకు నేరుగా 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించడం జరుగుతుంది. హుజురాబాద్తో పాటు మిగతా 118 నియోజకవర్గాల్లో నుంచి కూడా ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున లబ్ధిదారులను గుర్తించడం జరిగిందనమాట. అయితే ఈ 2022-23 బడ్జెట్లో 1.77 లక్షల కుటుంబాలకు అంటే 1,77,000 కుటుంబాలకు ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. సో ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున 1,77,000 కుటుంబాలకు ఈ సహాయం ఇవ్వడం కోసం 17,700 కోట్ల రూపాయలని కేటాయించారు. మరో ముఖ్యమైన పథకం రైతు బంధు. ఈ రైతు బంధు అనేది రైతులకు సంబంధించింది, వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకం. వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు కేటాయించారు. అయితే తెలంగాణ ఏర్పడక ముందు అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగ అభివృద్ధి గనక చూస్తే అతి తక్కువ స్థాయిలో కేవలం 4% మాత్రమే ఉంది. 2019-20 నాటికి అంటే తెలంగాణ వచ్చాక 5 సంవత్సరాల నాటికి అది 29%కు పెరిగింది. అంటే 4%గా ఉన్న వ్యవసాయ రంగ వృద్ధి రేటు 29%కి పెరిగింది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక మొదటి 6 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో
దాదాపు 25% వృద్ధి నమోదు కావడం జరిగిందనమాట. వీటన్నిటికీ ముఖ్యంగా రైతు బంధు అనేటువంటి చాలా పథకాలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ రైతు బంధు పథకం 2022-23 బడ్జెట్లో 14,800 కోట్లను కేటాయించడం జరిగింది. అయితే రైతు బంధు అనేది ఏంటి అనేది తెలుసుకునే కంటే ముందు మనం రైతు బంధు సంబంధించిన లోగోను కూడా ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది. సో రైతు బంధు పథకం ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే పంట పెట్టుబడి మద్దతు పథకం అని ఉంటుంది. సో రైతు బంధు అనేది పంట పెట్టుబడి మద్దతు పథకం. దీని ఆంగ్లంలో మనం ఏమంటాం, అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అనే పేరుతో పిలుస్తుంటాం. ఈ ట్యాగ్ లైన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా సందర్భాల్లో డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ లో ట్యాగ్ లైన్స్ కూడా అడిగారు. రైతు బంధు సంబంధించి ట్యాగ్ లైన్ ఏంటి, ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో పంట పెట్టుబడి మద్దతు పథకం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లోగో కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు కాబట్టి దీంట్లో ఉన్న లాజిక్ ని కూడా అర్థం చేసుకుంటే మంచిది. సో ఇక్కడ ఈ లోగోలో మనకు బంగారు వర్ణంలో ధాన్యం కనిపిస్తుంది, అలాగే ఆకుపచ్చ రంగులో రైతు బంధు అనే అక్షరాలు, గులాబీ రంగులో తెలంగాణ అనే పదం, ఈ మూడు ఉంటాయన్నమాట. ఇది లోగో యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఈ లోగోను కూడా గుర్తుపెట్టుకోవాలి, లోగోలో ఏమేమి ఉంటాయి అనేది, వాటిపై నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇది రైతు బంధు పథకం సంబంధించి సో 22-23 బడ్జెట్లో 14,800 కోట్లను కేటాయించడం జరిగింది. అయితే ఈ రైతు బంధు అనేది ఏంటంటే వ్యవసాయ పెట్టుబడి రుణాన్ని అందించే పథకం. వ్యవసాయంపై ఆధారపడి పనిచేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం రుణాన్ని అందించేటువంటి పథకం. అయితే ఇది కేవలం రుణం మాత్రమే. దీన్ని మనం 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో షాలపల్లి ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. అయితే కేసీఆర్ గారు ధర్మరాజులపల్లె వాసులకు ఫస్ట్ టైం వాళ్ళకి ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన చెక్కులు అందజేయడం జరిగింది. ఇది రైతు బంధుకు సంబంధించిన ఇంట్రడక్షన్. అయితే ఈ రైతు బంధు కోసం ఖరీఫ్ సెషన్, రబీ సెషన్ రెండు ఉంటాయి. సంవత్సరానికి జరిగేటువంటి రెండు పంటల్లో కూడా ఒక్కొక్క పంటకి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి 10,000 రూపాయల రుణాన్ని అందించడం జరుగుతుంది ఒక ఎకరాకి. అయితే ఈ రుణాన్ని 6 నెలల లోపు అంటే 180 రోజుల లోపు తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. 6 నెలలు దాటిన తర్వాత ఎంత మొత్తం అయితే అప్పుగా ఉంటారో ఆ మొత్తానికి 12% వడ్డీ కట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ రైతు బంధు పథకంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కువ ప్రయోజనం పొందిన రైతులు నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. సో నల్గొండ జిల్లా రైతులు ఎక్కువ ప్రయోజనం పొందడం జరిగింది. అటు తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు కూడా ఎక్కువ ప్రయోజనం పొందారు. అంటే రైతు బంధు పథకంలో ఎక్కువ లబ్ధి పొందిన 5 జిల్లాలు ఏవి అనే ప్రశ్న గనక ఉన్నట్లయితే మనకు సమాధానంగా ఏం చెప్పొచ్చు, నల్గొండ జిల్లా, సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలని మనం చూస్ చేసుకోవచ్చు. సో తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రైతు బంధును 8 విడతల్లో రిలీజ్ చేయడం జరిగింది. 8 విడతల్లో కలిపి 50,448 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 63 లక్షల రైతులు బెనిఫిట్ పొందడం జరిగిందనమాట రైతు బంధు పథకం ద్వారా. సో ఈ రైతు బంధు పథకం కోసం 2021-22 అంటే పోయిన సంవత్సరం 14,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. సో దానికి ఆ 14,400 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ఈ సంవత్సరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి మరో 400 కోట్ల రూపాయలు యాడ్ చేసి 14,800 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండడం జరిగిందన్నమాట. తర్వాత మరో ముఖ్యమైన పథకం రుణమాఫీ. వ్యవసాయ రంగంలో రైతులకు అత్యంత ముఖ్యమైన పథకం ఏంటి అంటే రుణమాఫీ. సో క్రాప్ లోన్ వేవర్ అంటాం దీన్ని. దీనికోసం ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో 24,254 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 75,000 లోపు పంట రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వం మాఫీ చేయడానికి ఈ బడ్జెట్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. 75,000 లోపు ఉన్న పంట రుణాలను మాత్రమే. అయితే 2014-18 మధ్య 4 దఫాలుగా దాదాపు 35.32 లక్షల మంది రైతులకు చెందిన 16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. సో 14-18 సంవత్సరం తెలంగాణ ఏర్పడ్డ తొలి నాళ్లలో అన్నమాట
16,144 కోట్ల పంట రుణాలని మాఫీ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన రైతులు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించి 50,000 లోపు పంట రుణాలను ఈ 2022 సంవత్సరం మార్చి వరకు మాఫీ చేయాలి అని నిర్ణయించారన్నమాట. అయితే ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులు ఏవైతే ఉన్నాయో 24,254 కోట్లు కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకు కట్టాల్సిన 75,000 లోపు రుణాలను మాఫీ చేయడానికి కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం 42 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ఉన్న ప్రతిష్టాత్మక పథకం ఏదైతే ఉందో అది రైతు బీమా పథకం. ఎందుకంటే రైతులకు బీమా అనేది చాలా ముఖ్యం. ఈ రైతు బీమా పథకం వ్యవసాయ రంగంలో ఇది ఒక ముఖ్యమైన పథకం అని చెప్పొచ్చు. సో దీనికోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1,466 కోట్లను కేటాయించడం జరిగింది. 1,466 కోట్ల రూపాయల్ని రైతు బీమా ప్రీమియమ్స్ చెల్లించడం కోసం కేటాయించారనమాట. ఈ రైతు బీమా అనేది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది జీవిత బీమా పథకం అన్నమాట. సో ఇది ఎల్ఐసి వాళ్ళ ద్వారా నిర్వహించబడుతుంది. సో కంపెనీ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఎల్ఐసి ద్వారా ఈ బీమా చేయడం జరుగుతుంది. అయితే ఈ బీమా నిర్వహించేది మాత్రం వ్యవసాయ శాఖ. ఈ పథకం ద్వారా ఏంటంటే ఏ కారణంతో అయినా సరే రైతులు మరణించినట్లయితే వాళ్ళ నామినీకి లేదా కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. సో ఇది 5 lakhs అన్నమాట. 5 లక్షల రూపాయల పరిహారాన్ని 10 రోజుల లోపల ఆ కుటుంబానికి చెల్లిస్తారు. అయితే ఈ రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018లో ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 75,000 మంది రైతు కుటుంబాలకు 3,750 కోట్లు చెల్లించారు. ఇక తెలంగాణలో మనకు వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలి అని నిర్ణయించడం జరిగింది. సో దానికోసమని 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని ఆల్మోస్ట్ 2.5 లక్షల ఎకరాల్లో విస్తీర్ణాన్ని పెంచారు. సో దానికోసమని 1,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ ఆయిల్ పామ్ చెట్ల ద్వారా ఏంటంటే పామ్ ఆయిల్ అంటాం కదా, పామ్ ఆయిల్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటగా ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఒక లక్ష్యం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక తెలంగాణలో ఉన్న మరో ముఖ్యమైన పథకం గొర్రెల పంపిణీ. ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో గొళ్ళ కూర్మలకు గొర్రెలను పంపిణీ చేయడానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 1,000 కోట్ల రూపాయలు అనేవి గొర్రెల్ని పంపిణీ చేయడానికి కేటాయించిన బడ్జెట్ అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక యూనిట్గా గొర్రెల్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక యూనిట్ గొర్రెలు 20 గొర్రెలు ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తారు. ఇకపోతే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్త వైద్య కళాశాల ఏర్పాటు కోసం కూడా 1,000 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. ఇక్కడ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి అనేది ఒక లక్ష్యం అనేది కనిపిస్తుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటుకు ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మొదటి విడతలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరో 4 కాలేజీల్ని స్థాపించడం జరిగింది, ఏర్పాటు చేశారు. అంటే అప్పటి వరకు 9 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత మరో 8 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి 8 కళాశాలలకు శాంక్షన్ అయి రెడీగా ఉన్నాయన్నమాట, మంజూరు అయి ఉన్నాయి. వీటితో పాటు వరంగల్లో ఒక హెల్త్ సిటీని నిర్మించడానికి కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. సో ఈ వరంగల్లో నిర్మించబోయే హెల్త్ సిటీ అనేది 24 అంతస్తుల భవనంలో 2,000 పడకల కెపాసిటీతో ఉంటుంది. ఇందులో 35 మెడికల్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయని ప్రభుత్వ క్షయ మరియు క్యాన్సర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో క్షయ, క్యాన్సర్ మొదలైన దీర్ఘకాల వ్యాధులు వాటి చికిత్స తీసుకునేటువంటి రోగులకు బలవర్ధక ఆహారం అలాగే బెడ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు 56 రూపాయలు ఉండేవి. సో దాన్ని 112 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే సాధారణ ఇన్పేషెంట్స్కి బెడ్ చార్జెస్ 40 రూపీస్ ఉండేను 40 నుంచి 80 రూపాయలకు పెంచడం జరిగిందనమాట. తెలంగాణ ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,343 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది.
అలాగే ఆరోగ్యశ్రీ కార్డు పైన కుటుంబానికి ఉన్నటువంటి గరిష్ట పరిమితి 2 లక్షల రూపాయలని 5 లక్షలకు పెంచడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి పరిమితి ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు, సో దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇది ఆరోగ్యశ్రీ లోగో తెలంగాణకు సంబంధించి. సో మీరు చూడొచ్చు ఆరోగ్యశ్రీ లోగోలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారానే మనం ఆరోగ్యశ్రీ అనేది నిర్వహించబడుతుంది. క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ ఆల్, ఇది ఆరోగ్యశ్రీ యొక్క ట్యాగ్ లైన్ గా చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆసరా పెన్షన్. సో ఆసరా పెన్షన్స్ కోసం 11,728 కోట్లు కేటాయించడం జరిగింది. ఆసరా పెన్షన్స్ అనేవి వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, అలాగే ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, బోధకాలు బాధితులకు మరియు దివ్యాంగులకు, ఇలా 9 రకాల విభాగాల ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ దివ్యాంగులకు 3,016 రూపాయలు పెన్షన్గా ఇస్తారు. అలాగే మిగతా అన్ని కేటగిరీస్ వాళ్ళకి 2,016 రూపాయలని పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. బడ్జెట్లో విద్యకు సంబంధించి పాఠశాల ఆధునీకరణ కోసం కూడా బడ్జెట్ను కేటాయించారు. దీనికోసం 7,289 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ పాఠశాల ఆధునీకరణ అనేది గ్రామాల్లో అయితే మన ఊరు మనబడి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఏమో మన బస్తీ మన బడి అనే పేరుతో ఈ కార్యక్రమం ఉంటుంది అనమాట. అయితే మొదటి దశలో పాఠశాల ఆధునీకరణ మొదటి దశలో ఒక మండలాన్ని యూనిట్ గా తీసుకుంటున్నారు. సో దీంట్లో 9,123 పాఠశాలల్లో ఆధునీకరణ పనుల కోసం 3,497 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకంలో భాగంగా పాఠశాలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. 12 రకాలు ఏంటంటే డిజిటల్ విద్య, విద్యుతీకరణ, అంటే ఎక్కడైతే లైట్ సౌకర్యం లేదో అక్కడంతా కూడా అన్ని స్కూల్స్లో లైట్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంచాలి అనేసి విద్యుతీకరణ, త్రాగునీరు అందించేలా చూడటం, ఫర్నిచర్ అందుబాటులో ఉంచడం, సరిపోయేంత ఫర్నిచర్, అలాగే మరమ్మతులు అవసరమైతే వాటిని మరమ్మతులు చేయించడం, రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రహరీ గోడలు నిర్మించడం, కిచెన్ షెడ్స్ నిర్మించడం, అదనపు తరగతులు నిర్మించడం, మరుగుదొడ్లు విత్ వాటర్ ఫెసిలిటీ అన్నమాట. మరుగుదొడ్లు నిర్మించడం, వాటిలో వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉండేలాగా చూడడం. ఒకవేళ ఉన్నత పాఠశాల అయితేనేమో ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం. సో ఈ 12 మౌలిక సదుపాయాలు పాఠశాల ఆధునీకరణలో భాగంగా వీటన్నిటిని చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంశాల వారీగా మనం వివరణ చేసుకుంది. బడ్జెట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేయడం జరిగింది. జీకేకి సంబంధించి అలాగే జిఎస్ సంబంధించి ఇలాంటి వీడియోస్ మన జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా సోషల్ కాంటెంట్ అండ్ సైన్స్ కాంటెంట్ సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీడియోస్ అన్ని కూడా మీకు జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్ అందించడం జరుగుతుంది.